ప్రస్తుతం మనతో పాటు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ నందకర్ ఉన్నారు. నితిన్ భయ్య, ఈరోజు చూసుకున్నట్టయితే వర్దాలు జంజీ అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ జంజీ మేమే, రాహుల్ గాంధీ మేమే అసలైన జంజీలను తయారు చేస్తున్నాం, ప్రతి ఒక్కరు జంజీలు అంటున్నారు. ఈరోజు నమోదు జంజీ అంటే ఏంది, వాళ్ళకి మీకు తేడా ఏంది అన్న? చూడండి, सबसे पहले तो ये जो कॉकरोच जनता पार्टी है, ये देश कॉकरोच से या कुत्ते बिल्ली सुअर से चलने वाला नहीं है. ये देश शेर से चलने वाला है और शेर का नाम देश के प्रधानमंत्री నరేంద్ర మోదీ జీ है. అట్లాంటి చాలా మంది మన సమాజంలో వస్తున్నారు. ఒక టైం పాస్ చేసుకొని మన దుకాణం నడిపిని మళ్ళీ ఆయన పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి పోయి మంచిగా బిజినెస్ చేస్తారు, లేదంటే హాయిగా మంచిగా పండుకొని ఫ్యామిలీ ట్రిప్స్గా చేస్తున్నారు. అట్లాంటి సమయంలో మన తెలంగాణలో ముఖ్యంగా జంజీ చూడాలి, దేశంలో కూడా చూడాలి. ఈ కాక్రోచ్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎన్నో సంవత్సరం నుంచి ఏం చేసింది అని చూడాలి. 75 సంవత్సరం నుంచి ఎక్కువ అయిపోయింది. ఈ దేశం కోసం, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది? మొత్తం కరప్షన్, జీరో టాలరెన్స్, ఏమి ఇవ్వలేదు. మళ్ళీ తెలంగాణలో 10 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ పాలన చేస్తే జీరో డెవలప్మెంట్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చింది, ఆ 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. 2.5 years కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాలన అయిపోయింది. రేవంత్ రెడ్డి జీరో డెవలప్మెంట్, జీరో జంజీ కోసం చేసే పరిస్థితి. మనం తెలంగాణ ఎందుకు సాధించున్నా? తెలంగాణలో ఎందుకు వచ్చింది? యూత్ పోరాడితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శ్రీకాంత్ చారి కానీ ఎంతో వేలాది మంది యూత్ లేదు మనకి తెలంగాణ కావాలి అంటే ఈరోజు తెలంగాణ వచ్చింది అన్న. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినారు? జీరో డెవలప్మెంట్ బీఆర్ఎస్ పార్టీ, జీరో డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ. వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈ తెలంగాణలో ఉండి 4 కోట్ల జనాభా మాకు అవకాశం ఇస్తే, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్తోని, ఆ ఉద్దేశంతో దేశంలో మన దేశం విశ్వగురు ఉండాలి ఏదైతే ఆలోచన చేస్తున్నారు, నిజంగా భారతీయ జనతా పార్టీకి ఈ 4 కోట్ల జనాభా మనకి అవకాశం ఇస్తే ఈ దేశంలో ఫస్ట్ నంబర్ 1 స్టేట్ చేయాలి. అట్లాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తానని మేమైతే చెప్తున్నాం.